మా పార్టీ నాయకులు, మా సీనియర్ నాయకులు, మా రాష్ట్ర కమిటీలో కూడా నాయకులైన రాజు గారని, అలాగే మా ఎంపీపీ రాజోమింగ్ ఎంపీపీ వెంకటేష్ గారు ఇద్దరు కారులో జర్నీ చేస్తుండగా రాత్రి సుమారుగా 9 ప్రాంతంలో సుమారుగా ఒక 7-8 మంది కారు మీద అటాక్ చేసి ఇంచుమించుగా చాలా దారుణంగా కంటి మీద బాగా కళ్ళు ముక్కు మీద గట్టిగా గుద్దేసి చెయ్యానికి తిప్పి చెయ్యి కూడా ఫ్రాక్చర్ అయింది. చాలా తీవ్రమైన అటాక్ చేసి యాక్చువల్గా ప్రాణహాని చేద్దామని ప్రయత్నం చేశారు వాళ్ళు. వీళ్ళు తప్పించుకుని కారులోకి వచ్చేసి కారు డోర్లు వేసుకుని లాక్ చేసుకుని వాళ్ళని మీద ఎదుర్కొంటూ అలా తప్పించుకుని ఇద్దరు బయటకు వచ్చారు. బయటకు వచ్చి వెంటనే ఇమీడియట్గా బయటకు వచ్చిన వెంటనే నాకు ఫోన్ చేస్తే వెంటనే పోలీసు అధికారులు అందరూ చెప్పడం జరిగింది. పోలీసు పై అధికారులు కూడా చెప్పడం జరిగింది. దీని మీద ఇమీడియట్గా ఎవరైతే ఇలాగా వీళ్ళని చంపుదామని ప్రయత్నం చేశారు వాళ్ళ మీద పూర్తిగా దర్యాప్తు చేయమని వాళ్ళని కోరడం జరిగింది. వెంటనే అధికారులు కూడా వెంటనే స్పందించి దాని మీద చేశారు. నేను ఒకటే పోలీసు అధికారిని కూడా అభ్యర్థించాను, ఏమనంటే ఇటువంటి కల్చరు ఏజెన్సీలో లేదు. ఈ టైప్ ఆఫ్ కల్చరు ఇలాగ అటాక్ చేయడంలో చేయడం ఎవరు చేశారన్నది ముందు చేస్తాను. వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు తీసుకోవాలని నేను కోరడం జరిగింది. అందులో ఎస్టీ మహిళ ఎంపీపీ ఆమె మీద కూడా అటాక్ చేయాలి. ఆమె అటాక్ చేసి ఆడదాన్ని కూడా చూడకుండా ఆమెని నానా భాషలు దుర్భాషలు ఆడుతూ ఆమెను చాలా ఇబ్బంది పెట్టి చేతుల్లో పట్టుకుని భుజాల మీద తోసేసి ఆమె మీద ఇబ్బంది పెట్టి ఏదైనా అడ్డుకుంటే ఏంటి ఆడవాళ్ళ మీద అడుగుతుందని నేను ఈయనంటే ఈయన మీద కూడా గుద్దేసి ముఖం మీద మూతి మీద గుద్దేసి చెయ్యాన్ని తిప్పేసి కింద పడేసి పెట్టేసి చాలా ఘోరంగా ప్రవర్తించారు. ఇటువంటి కల్చర్, ఎంత దారుణమైన కల్చర్ ఎక్కడా కూడా ఏజెన్సీలో ఎప్పుడూ లేదు. ఇది మొట్టమొదటిసారి. ఇది ఇమీడియట్గా అధికారులు స్పందించాలి, దీని మీద నిగ్గు తెలచాలి. ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద వెంటనే చర్యలు తీసుకోవాలి. బాధితులైన మా ఎంపీపీ గిరిజన మహిళ వీళ్ళకి కానీ, అలాగే మా సీనియర్ నాయకులు, మా పార్టీ సీనియర్ నాయకులు, రాష్ట్ర కమిటీ నాయకులు, మా వెంకటేశ్వర గారు కానీ వీళ్ళకు కూడా న్యాయం చేయాలని మీ ద్వారా పెడతామని మా పరిస్థితి తెలుసుకుని విషయం ఏంటన్నది ఇంకా ఎవరు దీని వెనకాల ఉన్నారన్నది కూడా ఇంచుమించుగా మాకు ఇప్పటికే కొంచెం క్లారిటీ వచ్చింది. ఇంకా క్లారిటీ రావాల్సింది. క్లారిటీ వచ్చిన తర్వాత మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టి కూడా తీసుకెళ్తాం. దాని మీద మా నాయకులతో కూడా దృష్టి తీసుకెళ్తే దాని మీద ఏ రకంగా ముందుకు చర్యలు చేపట్టడం కూడా ఆయనతో చెప్పి ఆ రకంగా ముందుకెళ్తాం. అంటే ఖచ్చితంగా ఇది జరిగింది ఆల్రెడీ అందరికీ తెలుసు, మా నాయకులందరికీ తెలిసింది. అదన్నీ ఇటువంటి పునరావృతం కాకుండా మా వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. మా వాళ్ళు ఖచ్చితంగా ఇటువంటి దాంట్ల మీద ఎక్కడ కూడా జరిగితే ఖండించే లో ఉంటారు. ఇటువంటి ఏమైనా జరిగితే కూడా దానికి ఖచ్చితంగా మా వాళ్ళు కూడా కొంచెం అలర్ట్గా ఉండమని చెప్పాం. పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గం రాజగమింగ్ మండలానికి చెందినటువంటి సీనియర్ నాయకులు ఎవరైతే మన దాట్ల రాజకీయ ఎవరైతే ఉన్నారో నిన్న జరిగినటువంటి గణతంత్ర దినోత్సవ వేడుకలకి హెడ్ క్వార్టర్కి అటెండ్ అయ్యి తిరిగి వెళ్తూ ఉండగా ఆయన మీద, అలాగే ఆ మండలానికి సంబంధించినటువంటి మా ఎంపీపీ గారి మీద కూడా కొంతమంది దుండగులు నైట్ దాడి చేయడం జరిగింది. దాడి అంటే అనుకోకుండా కాకుండా ఇంటెన్షనల్గా వాళ్ళ మారణాయుధాలతో వాళ్ళ మీద దాడి చేయడం జరిగింది. ఆ ప్రయత్నంలో రాజుగారికి అయితే ఫిజికల్గా గాయాలయ్యి మొత్తం ఆయనకైతే స్టిచెస్ పడ్డాయి, ఫ్రాక్చర్ అయ్యి కట్లయితే పడ్డాయి. అలాగే గిరిజన మహిళ అయినటువంటి ప్రజాప్రతినిధి అయినటువంటి మా ఎంపీపీ గారి మీద కూడా ఆ దుండగులు దాడి చేసి చంపడానికి ప్రయత్నించిన సందర్భంలో తుటిలో తప్పించుకొని వారందరూ కూడా బయటపడడం జరిగింది. అయితే ఈ విషయం గురించి వెంటనే డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా స్పందిస్తూ ఉన్నారు. అసలు వాళ్ళు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు వీళ్ళని చంపాలని చూశారు అనే దాని మీద డిపార్ట్మెంట్ వాళ్ళు దృష్టి పెట్టి ఖచ్చితంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే గిరిజన ప్రాంతంలో ఇప్పటి వరకు ఇటువంటి పరిస్థితులు ఎక్కడ జరగలేదు. ఇటువంటి రాజకీయ నాయకుల మీద ఇటువంటి దాడులు కానీ లేకపోతే ఇంటర్నల్గా ఇటువంటి గిరిజన ప్రాంతాల్లో ఇటువంటి పరిస్థితులు గతంలో లేవు. అటువంటి పరిస్థితులు ఎందుకు ఇప్పుడు మొదలవుతూ ఉన్నాయి అనేది మీద డిపార్ట్మెంట్ దృష్టి పెట్టి ఆ జరిగినది ఎందుకు జరిగింది, ఎవరు వాళ్ళనేది తెలుసుకొని ఖచ్చితంగా వీళ్ళకి అండగా నిలబడాలి. అప్పటి వరకు మా వైసీపీ పార్టీ నాయకులు అందరూ కూడా ఇటువంటి ఏ జరిగినా సరే అందరికీ తోడుగా ఉంటామో, నిలబడతామో. వాళ్ళు ఎవరో తెలుసుకునే వరకు కూడా ఖచ్చితంగా మేము ప్రయత్నం చేస్తాం. కారణాలు ఇంకా తెలియలేదండి. ఇది నైట్ 10 ఆ టైంలో జరిగింది. 8-9 ప్రాంతం మధ్యలో జరిగింది. డిపార్ట్మెంట్ వాళ్ళు ఆల్రెడీ ఎంక్వైరీ స్టార్ట్ చేశారు ఏంటి అనేది. వాళ్ళు ఎవరు ఏంటి అనేది చెప్పేసి కూడా వాళ్ళు ఎంక్వైరీలు అయితే చేస్తూ ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన కొన్ని క్లూస్ కూడా దొరికినాయి అంటున్నారు. వాటిని ఆధారంగా తీసుకొని వాళ్ళు ఎవరు ఏంటి అనేది కూడా వాళ్ళు ఎంక్వైరీ అయితే చేస్తూ ఉన్నారు.